వివిధ సమస్యలపై పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సైన్స్ కళాశాల నుంచి పాఠశాల భవనం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జార్జి రెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఉచిత మెస్సు వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఇక యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలని అన్నారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు భర్తీ చేయాలన్నారు. ఇక యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేయాలని, యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ ని పెంచాలని, అట్లాగే యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయాలని, యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్, జార్జి రెడ్డి పీడీఎస్ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, కామర్స్ కాలేజీ, లా కాలేజీ, అట్లాగే యూనివర్సిటీలోని అన్ని కాలేజీల విద్యార్థులతోనే భారీ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్లు తెలంగాణలో అధికార మార్పిడి కోసం కొట్లాడినాం. ఒక 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పేసి కొట్లాడినాం. కానీ ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులకి మెస్ డిపాజిట్లు కట్టలేని దయనీయ పరిస్థితులు ఉంటే కనీసం అధికార యంత్రాంగం ఇటువైపు